2 చరిత్ర అనేది రాసిందని అంటున్నారు. రేపు మన భారతదేశ సీఎం గారే ఢిల్లీలో చూడబోతున్నారు అంటున్నారు. మరి ఏంటంటారు ఈ సినిమా గురించి, ఏమంటారు? అండి సీఎం గారు పిఎం గారు అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే చాలా బాగుంది మూవీ. నేను సెకండ్ టైం కూడా నేను వెళ్ళిపోయి వచ్చేసాను, అయిపోయినా అనమాట. ఇంట్రోసింగ్ మాత్రం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కొత్తగానే అనిపిస్తుంది. చాలా బాగుంది నిజం చెప్తాను. సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్క హీరో అనే కాదు, ప్రతి ఒక్క పర్సన్ చూడాల్సి సినిమా. సీరియస్ చెప్తున్నాను. మీరు ఎంతసేపు సినిమాలోకి వెళ్ళేసి లేకపోతే మా ఓన్ ఏదో అన్నారు, పొలిటికల్ పరంగా ఏదో తీసారు, ఇవన్నీ కథలు పెట్టుకోవద్దండి. మరి ఫస్ట్ థింగ్ అలా వెళితే మీకు సినిమా కాదు కదా, ఏది నచ్చదు. అర్థమవుతుందా? మీరు అలా వెళ్ళొద్దు. సినిమాలాగా చూసి వెళ్ళండి. అర్థమవుతుందా? పాలిటిక్స్ టచ్ ఉంటాయి కానీ అట్లా అవి కాదు మీకు మైండ్లో కావాల్సింది. సెకండ్ పార్ట్లో పాలిటిక్స్ కాదు, మెయిన్ ఏంటంటే దేవుడు. దీని గురించి వెళ్ళండి, సనాతన ధర్మం గురించి, దేవుడి గురించి. ఇప్పుడు కొంతమంది అన్నారు ఫ్లాష్ మ్యాన్ అంటే బాలయ్య బాబు, లేకపోతే కొడితే ఆడబడితే నాకే అర్థం కదా ట్రోల్ చేసేవాళ్ళు. నిజంగా సిగ్గుండాలి బ్రదర్. అలా ఎవడు ట్రోల్ చేస్తున్నాడు, ఎవడు మాట్లాడుతున్నాడు. కానీ ఎందుకంటే ఫ్లాష్ మ్యాన్ ఏంటండి, దేవుడికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన పవర్స్ ఉంటాయి. ఉండవా? ఉంటాయి కదా. ఇప్పుడు పైన ఎక్కడో దేవుడు ఉన్నారు, ఆ దేవుడు ఇక్కడికి వచ్చి మీ ముందు కళ్ళ ముందు శివుడు ఇక్కడ ప్రత్యక్షమై ఇస్తారా? మీకన్నా పవర్స్ కాదు కదా. ఇక్కడ కొంతమందిలో ఉంటారు దేవుళ్ళు అంటారు. అలానే బాలయ్య బాబు గారు కూడా కనిపించి ఇట్లా చేశారు అక్కడ. దానికి ఇలా ఇటు వెళ్ళిపోయాడు, ఇటు వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా మంది చాలా రూమర్స్ మాట్లాడుతున్నారు. నాకు అది నచ్చట్లేదు. ఎందుకంటే అక్కడ మీరు బాలయ్య బాబుని చూస్తున్నారు, నేనేం చూస్తున్నాను? భగవరిని చూస్తున్నా, శివయ్య భక్తుని చూస్తున్నా నేను. అది చూడండి, అది చూస్తే మీకు అనిపించదు. అర్థమవుతున్నా? మీరు అసలు నెగిటివిటీ ఎవరు పెట్టుకొని థియేటర్కి వెళ్ళిపోయి నాకు సినిమా నచ్చలేదు, నాకు అది అవ్వలేదంటే అట్లనే ఏడుస్తుంది మరి. ఓకే మేడం, అట్లాగే ఒక పిఎం అంటే ఆయనకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, నెల పోయి కన్ఫర్మ్డ్ అవుతాయి. అట్లా అంటే ఆయన అన్ని ప్రోగ్రామ్స్ ఖాళీ ఆపేసి ఈ సినిమా చూడటం అంటే ఏంటంటారు? ఈ సినిమాలో అంత స్టోరీ ఏముందంటారు? ఆ స్టోరీ ఉందండి, చాలా మంది స్టోరీ లేదంటున్నారు. ఓన్లీ డైలాగ్స్ ఉన్నాయి, బాలయ్య బాబు గారే ఉన్నారంటున్నారు. అది రాంగ్ మాట. నయ్యలతో తెలుస్తుంది స్టోరీ. ఫస్ట్ దగ్గర అయింది పొగాకు గురించి పొగాకు కాదు డ్రగ్స్, దాన్ని నిర్మూలన గురించి మాట్లాడారు. అది పాయింట్ మెసేజ్ కాదా ఎవరికి? మేబీ మెసేజ్ కాదేమో ఎవరికో నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఒక ప్రపంచానికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక దేవుడు అనేవాళ్ళు లేరని చెప్పేసి కొంతమంది ఎదవలు అనేది ప్రూవ్ చేస్తుంటే, అలా కాదు, దేవుడు సమయానికి ఒక టైంకి వస్తాడని చెప్పి ఇది ఉంటుంది. ఇప్పుడు ఎలాగానో మన అందరూ సంతోషాలు ఇచ్చేస్తే ఇంకేముందండి చెప్పండి? అన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సొల్యూషన్స్ అన్నీ ఉంటాయి. సో ఇదొక పర్స్పెక్టివ్. స్టోరీ లేదన్న వాళ్ళు ఎదవాలండి నేను చెప్తున్నాను. ఒక దేశానికి మన దేశానికి కుళ్ళు కుతంత్రాలు మధ్యలో జరుగుతుంటాయి. అలాంటి వాటిని కూడా ఎదుర్కొనే శక్తి మన దేవుళ్ళకి కానీ మన భారతదేశానికి ఉంది అని చెప్పేసి తీసాడు సినిమా. అంత గొప్ప మెసేజ్ ఉంటే స్టోరీ లేదంటారేంటి? అయితే బాలయ్య అప్పుడు ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారి కృష్ణుడి వేషం చూసుకుని దండం పెట్టింది. సేమ్ అదే శివుడి వేషంలో బాలయ్య బాబుకి ఇప్పుడు పిఎం గారు దండం పెడుతున్నారు మోడీ గారు. అంటే ఒక చరిత్ర అంటారా ఎట్లా? సూపరండి. మీరు నమ్ముతారో లేదో, నేను నిజంగా బాలయ్య బాబు గారు ఫ్యాన్ కాదు, బట్ లిటరల్ 2 times వెళ్ళాను. వై బికాజ్ నేను ఎవడో ఈడున్నాడు ఆడున్నాడు సినిమాలో ఈడి క్యారెక్టర్ని పెట్టారని చూడలేదండి. నేను దేవుడి పరంగా వెళ్ళాను, అట్ ది సేమ్ టైం స్టోరీ పరంగానే వెళ్ళాను. ఒక అవతల దేశస్తుడు మనల్ని ఇట్లా చేస్తున్నాడు అంటే మన గొప్పతనం చెప్పాడు ఆ సినిమాలో. ఆ గొప్పతనం చూడనోడు మూర్ఖుడు. అర్థమవుతుందా? ఆ గొప్పతనం చూడనోడు దాన్ని తలకెక్కించుకున్నాడు మూర్ఖుడు. అర్థమవుతుందా? ఎంతసేపు ఇటు నుంచి వెళ్ళిపడి అయిగా చూడాల్సిన సినిమాలో గొప్పతనం చూడండి. ఫస్ట్ మన దేశ గొప్పతనం గురించి చెప్పాడు, దాన్ని తీసుకోండి పాయింట్. దాన్ని ఎవరు తీసుకోవట్లా. ఫ్లాష్ మ్యాన్ అంట, ఏం ఫ్లాష్ మ్యాన్ అంటే కూడా ఏంది నాకు తెలియదు. మేబీ వచ్చి మెరుపులోకి వెళ్ళిపోతారనా? నాకు అర్థం కాలేదు. దేవుడు ఇదబ్బా ఆయన అన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు అలా అసలు? అయితే బాలయ్య గారు కూటమిలో ఉన్నారని చెప్పేసి మోడీ గారు చూస్తున్నారు అని కొందరు చెప్తున్నారు. మరి మీరేమంటారు? కూటమిలో ఉన్నాను, ఇంకో దగ్గర ఉన్నాను. స్టోరీ అదే అండి, ఉంది కొంచెం దాంట్లో. అయితే ఇంతకుముందు వచ్చిన సినిమాలో రాజకీయ నాయకులు కొంతమంది అవతలతో చేతులు కలుపుతున్నారు అనేది ఉంది. మన దేవుడిని కానీ మన సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే మన మనుషుల విధానాన్ని మార్చేయాలని చూస్తున్నారని చెప్పేసి ఒక చిన్న టైప్ ఆఫ్ తీసారు, తప్పలేదు. కానీ పలానా వ్యక్తినే పాయింట్అవుట్ చేస్తారు అనేది లేదు. ఎవరు కాళ్ళు వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఎవరి నాయకులు వాళ్ళ ఇష్టం అంతే.